5 రోజులుగా ఏపీలో ఇంధన సంక్షోభాన్ని నిరసిస్తూ విజయవాడలో పెట్రోల్ పంపు ముందు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిరసనకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో ఇంధన సంక్షోభం తలెత్తిందన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో ఇంధన సంక్షోభాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని విమర్శించారు. బుడమేరు వరదల సమయంలో కూడా చంద్రబాబు వైఖరి వల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మల్లాది విష్ణు విమర్శించారు. అసమర్థ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం. డౌన్ డౌన్. విజనరీ అని చెప్పని పెద్ద గొప్పలు చెప్తా ఉన్నారు. 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రయాణికులు కానీ, రైతాంగం కానీ, ఆక్వాకల్చర్ కానీ, అట్లాగే ప్రజలు కానీ, ఆఫీసులకు వెళ్ళాల్సినటువంటి ప్రజలు కానీ ఎండాకాలంలో బంకుల దగ్గర బారులు తీరి పడిగాపులు పడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమనాలి? ఇది మంచి ప్రభుత్వమా, పిచ్చి ప్రభుత్వమా, విజనరీ అని చెప్పని రోడ్డు మీదకి వచ్చి ఓట్లు వేయించుకుని ప్రజలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వమా? ఇది ఏ ప్రభుత్వం అనాలి? ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజల్ని బయటికి రాకుండా పెన్షన్ దగ్గర నుంచి, రేషన్ దగ్గర నుంచి, అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి ఇంటికి చేరే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు అనేవి లేనే లేవు. ప్రజలకి రాబోయే ఇబ్బందుల్ని ముందుగా గ్రహించి ఒక వైజ్గా అధికారుల్ని ప్రజల ఇబ్బందులు పడకుండా చూడడం కోసం అధికార యంత్రాంగాన్ని నిలబెట్టేటటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఉదాహరణ తీసుకుందాం, మన విజయవాడ నగరంలో బుడమేరు వరదలు వస్తాయని చెప్పని ముందస్తుగా హెచ్చరించినప్పటికీ కూడా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రేషన్ బియ్యానికి సంబంధించిన వెహికల్స్ అన్నింటినీ తీసేశారు రమ్మన్నారు. అలాగే ఈరోజు ముఖ్యంగా 3 రోజులుగా విజయవాడ నగరంలో మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా 135 బంకులు ఉన్నాయి. 135 బంకుల దగ్గర 10 లక్షల మంది జనాభా ప్రతిరోజు కూడా 3 రోజులుగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి రోడ్డు మీద పడిగాపులు పడతా ఉంటే రోజు 8,000 KL డీజిలు, పెట్రోలు, అలాగే 5,500 KL డీజిలు వినియోగంలో ఉంది. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు? ఎందుకని ముందస్తు చర్యలు తీసుకోలేదు? అంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి విజన్ లేదు. కూటమి ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం. సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేనటువంటి కూటమి ప్రభుత్వం. డౌన్ డౌన్. పెట్రోల్ డీజిల్ సరఫరా చేయలేని చేతగాని ప్రభుత్వం.